హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చాలా సింపుల్గా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేయవచ్చు. దీనికి ముందు ఏ పిండి నానబెట్టకుండానే అప్పటికప్పుడు చేసుకోగలిగే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అంటారుగా, అది వేసుకొని ఒకసారి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి ఎక్కడా పలుకులు లేకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మూత పెట్టి 5-10 నిమిషాల పాటు నాననివ్వాలి. గ్రైండ్ చేశాక పిండిలో మనం బంగాళదుంప వేసాం కాబట్టి తప్పనిసరిగా ఉప్పుని కలపాలి, లేదంటే పిండి కలర్ చేంజ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, తర్వాత తరిగిన కొత్తిమీర, ఇలా మీ దగ్గర ఉన్న మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒకసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసి మిక్స్ చేయాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా బ్రష్తో ప్యాన్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2-3 గంటల పిండిని వేసి కాస్త మందంగా దోశలాగా వేయాలి. ఇలా వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పైన మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించాలి. చూడండి, ఇలా పైన పచ్చిగా లేకుండా డ్రై అయ్యాక ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఈ దోశని కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, బన్ దోశ చాలా చక్కగా 2 వైపులా కాలి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేయాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే 3 బన్ దోశలు రెడీ అయ్యాయి. ఇవి ఈజీగా 2-3కి సరిపోతాయి. ఒక్కటి తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. ఇందులోకి మనం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి తక్కువ ఆయిల్తో చేసాం కాబట్టి ప్రత్యేకంగా చట్నీ లేకపోయినా వట్టివి తిన్నా కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ పల్లీ చట్నీ, ఉల్లిగడ్డ కారం కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ యామిని హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.